ఈరోజు నేను తయారు చేసేది ఆకాకరకాయతో కూర అండి. కాయలుగా 12 ఆకాకరకాయలు తీసుకున్నానండి. ఒక 12 వరకు తీసుకున్నాను. ఇవి చాలా కాస్ట్లీగా ఉంటాయి కదండి, ఎప్పుడన్నా చేసుకుంటూ ఉంటాం. జీలకర్ర, కారం, సరిపోయిన కారం వేసుకోవాలి. కొంచెం పసుపు, అక్కర్లేకపోతే వదిలేయచ్చు, చాలామంది అది కూడా చేసుకోరు. పసుపు, శనగపిండి అండి, ఒక 3 స్పూన్ల శనగపిండి, నూనె. కూరకి మరీ ఫ్రై లాగా చేసుకోము, నూనె ఎక్కువ పోసుకోక్కర్లేదు. తయారు చేసే విధానం చూద్దాం. ఇది అందరికీ తెలిసిన కూరేను. ఈ మోడల్లో ఎప్పుడు మా అమ్మాయి వంట చేస్తూ ఉంటారు, బాగుంటుందని నేను ఇవాళ చేస్తున్నాను. కొంచెం నూనెలో కూడా వేసుకుంటారు కొందరు జీలకర్ర. నేను చివరిలో శనగపిండిలో జీలకర్ర, కారం, ఉప్పు కలిపి వేస్తాను. కొంచెం ఉప్పు కాయల మీద వేసుకోవాలి. కాయలు చీల్చానండి, కడిగి చీల్చుకున్నాను. ఇవ్వండి, లేతగానే ఉన్నాయి. లేత గింజలు తీసేయచ్చు, లేతగా లేకపోతే. లేతగా ఉన్నాయని వదిలేసాను. లేతగా గింజలు తీసుకోవాలి. ఇలా తీసుకొని కొంచెం ఉప్పు చల్లుతున్నానండి, ఎందుకంటే కాయలకు కొంచెం పైన కూడా పట్టాలి కాబట్టి తొందరగా వేగుతాయి కూడా. ఇంకా సిమ్లో పెట్టి నిమిషం ఇవ్వండి. ఇవి ఇట్లా వేస్తున్నాను, సిమ్లో పెడుతున్నాను. ఇట్లా పెట్టి కలుపుకుంటూ ఉండాలండి. దాంట్లో కాయలుగా కూడా పెట్టుకోవచ్చు. నేను ఇలా చేస్తున్నాను. ఆకాకరకాయలు బాగా, ఇది సీజన్ కదండి, ఇప్పుడే వస్తున్నాయి. కొంచెం వేగిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి, వేగిపోయినాయి. దీంట్లోకి జీలకర్ర వేసేద్దాం. కొంచెం వేగినట్టు కూడా ఉంటుంది ఆయిల్లో. సాల్ట్ కావాల్సిన వరకు, కొంచెం పసుపు వేస్తున్నాను. కారం కూడా కొంచెం వేస్తున్నానండి, ఎక్కువ మా వాళ్ళు తినరు. ఇప్పుడు శనగపిండి ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఇదే కూర వేసుకున్నా వేసుకోవచ్చు. ఇప్పుడు వేగినాయి కదండి, జీలకర్ర అన్నీ వేగినాయి. కారంది కూడా ఇలా ఒక్క క్షణం ఉంచేసి తీవేద్దాం. చూడండి, అయిపోయిందండి, అంతేను. స్టవ్ బంద్ చేసేసాను. ఆకాకరకాయలతో శనగపిండితో కాయలు కూరండి. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. చేయని వాళ్ళు చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే.